హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సెక్టార్లో జరగబోతున్న అతిపెద్ద ప్రమాదం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని గుజరాత్ పీపీపీ మోడల్ ద్వారా వచ్చేటువంటి అతిపెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది. ఇక్కడ ఒక పెద్ద స్టాటిస్టిక్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. ఈ యొక్క రీసెర్చ్ మొత్తం చేసింది గొల్లమూడి ప్రదీప్ కుమార్ అనేటువంటి ఒక సోషల్ యాక్టివిస్టు, చీరాల వాస్తవ్యుడు గొల్లమూడి ప్రదీప్ కుమార్. అతను ఇంతకుముందు కూడా గతంలో దళితులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేశాడు. అక్కడ 1998 మెమోకి సంబంధించి ఆర్టీఏ వేసిన వ్యక్తి అతనే. అదేవిధంగా గోపాలపురంలో ఒక 18 మంది దళితుల్ని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ ఎస్సీ కమిషన్తో మాట్లాడి వాళ్ళ యొక్క కేసులు తీసేయడానికి కొద్దిగా దళితుల పక్షాన్ని పోరాడినటువంటి చరిత్ర ఉంది గొల్లమూడి ప్రదీప్ కుమార్కి. అదేవిధంగా చీరాల్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అప్పుడు తన కోసం ఏదైనా సరే ఇది ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక పెద్ద రీసెర్చ్ చేశాడు దీని మీద. ఎస్టర్డే హీ హస్ సెంట్ మీ మెయిల్, నాకు ఒక మెయిల్ పెట్టి అన్న నేను పెద్ద రీసెర్చ్ చేశాను, దీని అంతా మీద ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది మీరు కొద్దిగా ప్రజలకు చెప్పండి అని నాకు రిక్వెస్ట్ చేయడంతో, సో వాయిస్ ఈజ్ మైన్, నా వాయిస్, బట్ ఈ రీసెర్చ్ మొత్తం కూడా అతనిది. ఓకే, సో ఇప్పుడు అతని రీసెర్చ్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. నక్షల్లో చాలా సింపుల్గా బైఫర్కేషన్ చేశాను. ఒకటి సమ్మరీ, జగన్ గవర్నమెంట్ ఏం చేసింది, పీపీపీ మోడల్తో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేయబోతుంది, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అతిపెద్ద నష్టం ఏంటి అనేది ఈ 4 విషయాలు స్పష్టంగా మీకు క్లియర్గా షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మెడికల్ కాలేజీల సమ్మరీ గురించి మాట్లాడితే, మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజీలు 13 ఉన్నాయి. కొత్తగా ఒక 5 కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకుంది. ఒక కొత్తగా 5 కాలేజీలకి మొత్తం కలిపితే 18 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు ఒక 17, అన్ఎయిడెడ్ కాలేజెస్ ఒక 2, అవి కలిపితే 19 ప్రైవేట్ కాలేజీలు, 18 గవర్నమెంట్ కాలేజీలు. రిమెంబర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి, 50% ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు. టోటల్ 37 కాలేజెస్, రైట్. యాక్చువల్గా ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావడం ద్వారా అది ఆల్మోస్ట్ ఈక్వల్ అయింది. ఓకే, సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రిమెంబర్, మెడికల్ కాలేజెస్ అంటే దాన్ని ఒక కాలేజీగా చూడకూడదు, అది ఒక హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ గవర్నమెంట్ హాస్పిటల్, అది మనం ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాలేజ్ అంటే అదేదో 4 బిల్డింగ్లు, ఒక క్లాస్ బోర్డు. ఓకే, మెడికల్ కాలేజ్ అంటే ఒక లెక్చరర్స్ ఉంటారు అనుకోకూడదు, అక్కడ డాక్టర్స్ ఉంటారు, పేషెంట్లు పోతూ ఉంటారు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉండదు. ఒక పక్కన హాస్పిటల్ రన్ అవుతున్నది, ఒక పక్క కాలేజీలు రన్ అవుతుంటాయి. సో కాబట్టి ఈ 37 గవర్నమెంట్ కాలేజీలు అనే కంటే కూడా ఇవన్నీ గవర్నమెంట్ ప్రైవేటు హాస్పిటల్స్ అనేది కూడా మైండ్లో పెట్టుకోండి. ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇవి సమ్మరీ యాక్చువల్గా. బట్ దీనిలో జగన్ గారి గవర్నమెంట్లో ఒకటి జరిగింది, అది పొరపాటు అనివ్వండి, అత్యవసరం అనివ్వండి, ఏదైనా సరే జగన్ గారు ఆ నిర్ణయం తీసుకోవటం ద్వారా ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్కి కొద్దిగా ఇబ్బంది కలిగింది. అదేంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జగన్ గారి గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది. జగన్ గారి గవర్నమెంట్లో ఇక్కడ మనం ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజీలు 13 కాలేజీలు ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ కాలేజెస్. ఆ కాలేజెస్ని జగన్ గారు వాటి జోలికి వెళ్ళలేదు. రిమెంబర్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. జగన్ గారు ఎగ్జిస్టింగ్ ఉన్న 13 కాలేజీలు జోలికి వెళ్ళలేదు. ఒక 5 కాలేజీలు కొత్తగా పర్మిషన్ తెచ్చుకున్నారు జగన్ గారు. ఈ 5 కాలేజీలకు మాత్రం సిఎస్ఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఆ కాలేజీలు పర్మిషన్ తెచ్చుకున్నారు. అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ ప్రోగ్రామ్. ఈ యొక్క సిఎస్ఎస్ స్కీమ్ ప్రకారం ఏంటంటే 60% కాలేజీలు కట్టడానికి 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే 40% మీరు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వేసుకుని కట్టుకోండి అన్నారు. దీన్నే సిఎస్ఎస్ ప్రోగ్రామ్ అన్నాం. ఓకే, ఈ ప్రోగ్రాం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఒక్కొక్క కాలేజీకి 150 సీట్ల లెక్కన 750 సీట్లు ఆయన పర్మిషన్ తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ మొదలెట్టారు. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా దురదృష్టవశాత్తు ఆయన గవర్నమెంట్ పడిపోయింది. ఓకే, అయితే ఈ 750 సీట్లు జగన్ గారు చేసింది ఏంటంటే 15% ఆల్ ఇండియా కోటాకి పోతే అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్, దాన్ని మనం ఏం చేయలేము. 15% ఆల్ ఇండియా కోటాకి పోయింది అంటే 113 సీట్లు వేరే స్టేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, మనకు సంబంధం లేదు. మిగిలింది 85% కోటా మిగిలింది. ఈ 85% కోటాలో 637 సీట్లు అనమాట. 85% మిగిలింది 637 సీట్లు మిగిలాయి. ఈ 637 సీట్లలో రిమెంబర్ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ 5 కాలేజెస్.
మిగతా 13 కాలేజీలు జగన్ గారు డిస్టర్బ్ చేయలేదు. కొత్తగా తెచ్చుకున్న 5 కాలేజీలకు మాత్రమే 637 సీట్లు మిగిలితే దాంట్లో 50% ఆఫ్ సీట్స్ని సెల్ఫ్ ఫైనాన్స్ కింద కన్వర్ట్ చేశాడు జగన్ గారు. 50% సీట్లు మాత్రమే, అంటే రిమైనింగ్ 50% ఏదైతే ఉందో పాత గవర్నమెంట్ కాలేజీలు ఎలా ఉన్నాయి అలానే రన్ అవుతున్నాయని అర్థం. 50% ఆఫ్ జగన్ గారు తెచ్చిన 5 కాలేజీల్లో 50% సీట్లు పాత ఓల్డ్ గవర్నమెంట్ కాలేజీలు ఎలా ఉన్నాయో అలానే రన్ అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం. ఈ ఓన్లీ 50% ఆఫ్ సీట్స్ని మాత్రం ఆయన సెల్ఫ్ ఫైనాన్స్లోకి కన్వర్ట్ చేశారు. 50% సెల్ఫ్ ఫైనాన్స్ కన్వర్ట్ చేయడం ద్వారా 313 సీట్లు మిగిలాయి. అంటే 50% నార్మల్గా వెళ్ళిపోతే 313 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కన్వర్ట్ చేశారు. 313లో 318 సెల్ఫ్ ఫైనాన్స్కి ఇచ్చారు. ఒక 95 సీట్స్ ఏమో ఎన్ఆర్ఐ కోటా కింద కన్వర్ట్ చేశారు. అంటే 318లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద 223 సీట్లు కన్వర్ట్ చేశారు. 95 ఎన్ఆర్ఐ కోటా కింద కన్వర్ట్ చేశారు. అంటే ఈ 223 మెడికల్ సీట్లు ఏవైతున్నాయో ఒక్కొక్కరు 12 లక్షలు కట్టమన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ కింద. ఈ 95 సీట్లు 20 లక్షలు కట్టమన్నారు. ఇది జగన్ గారు చేసినటువంటి పని. దీంట్లో జగన్ గారు మార్చింది ఏంటంటే కొత్తగా వచ్చిన కాలేజీలకి 50% మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ కన్వర్ట్ చేశారు, ఓన్లీ 5 కాలేజీలకి. రైట్. ఇప్పుడు ఇక్కడ జగన్ గారు తీసుకున్న ఈ 50% దాంట్లో జరిగిన ఒక చిన్న అన్యాయం ఏంటంటే ఈ 50%ని సెల్ఫ్ ఫైనాన్స్గా కన్వర్ట్ చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన రిజర్వ్డ్ కేటగిరీలు సఫర్ అవుతారు. 50%లో 5 కాలేజీలో 50% సీట్లకి ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన వాళ్ళ రిజర్వ్డ్ కేటగిరీలు ఇంత డబ్బులు కట్టుకోలేక 12 లక్షలతో 20 లక్షలు కట్టుకోలేక వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి నారా లోకేష్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లు దీన్ని ఒక ఇష్యూగా పట్టుకున్నారు. ఇష్యూగా పట్టుకొని రిజర్వేషన్స్ ఎత్తేసారు. మెడికల్ కాలేజీలో రిజర్వేషన్స్ ఎత్తేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఆయన 50% సీట్లని మెడికల్ సీట్ని అమ్ముకున్నాడు. నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో క్యాన్సిల్ చేస్తాను నారా లోకేష్ గారు. క్లియర్గా 100 డేస్లో నేను జీవో క్యాన్సిల్ చేస్తానని ఒక ఎలక్షన్ ప్రామిస్ చేశాడు నారా లోకేష్. పవన్ కళ్యాణ్ గారికి ప్రసంగిస్తూ మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు. తెలంగాణలో కాలేజీలు చాలా మంచి బెటర్ కాలేజీలు అవి, తెలంగాణలో అలా జరగట్లేదు, తెలంగాణ కంటే దరిద్రంగా పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, 50% సీట్లను అమ్ముకుంటున్నాడు 5 కాలేజీల్లో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్. దానికి సంబంధించిన లింకులు మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ లింక్స్ మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తా, చూసుకోండి. ఓకే, సో ఇది యాక్చువల్గా జరిగినటువంటి జగన్ గవర్నమెంట్లో. రిమెంబర్, జగన్ గవర్నమెంట్లో జరిగింది ఇంకోటి ఏంటంటే 5 కాలేజీలకి సంబంధించి 50% ఆఫ్ సీట్స్ అంటే 313 సీట్లు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ కిందకి వెళ్ళినాయి. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి జగన్ గవర్నమెంట్లో, నో ప్రాబ్లం విత్ జగన్ గవర్నమెంట్. వేరాస్ ఇట్ కమ్స్ టు ప్రజెంట్ కూటమి ఏం చేసిందంటే, ప్రజెంట్కి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 100 డేస్లో మేము జియో క్యాన్సిల్ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది అనేది ఇక్కడ మొత్తం క్లియర్గా చెప్తున్నా మీకు. ఎన్డీఏ కూటమి ఏం చేస్తుందంటే రాగానే 100 రోజుల్లో మేము క్యాన్సిల్ చేస్తామన్నది వాళ్ళు క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 1 క్యాన్సిల్ చేయకుండా హైకోర్టుకి ఏం చెప్పారంటే మేము ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు కాబట్టి జగన్ గారు పెట్టిందే మేము కంటిన్యూ చేస్తున్నామని హైకోర్టుకి చెప్పారు ప్రజెంట్ గవర్నమెంట్. అదొక పెద్ద అన్యాయం. వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి, సరే హైకోర్టుకి చెప్పారు. తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో పిపిపి మోడల్కి సంబంధించి గుజరాత్లో ఎలా చేస్తున్నారో మనం కూడా అలా చేద్దామని ఒక టీంని ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ వెళ్ళి ఆ మోడల్ని ఇక్కడ పట్టుకురమ్మన్నారు. రిమెంబర్, గుజరాత్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నాను. గుజరాత్ మోడల్ ఇక్కడికి తీసుకొస్తే గుజరాత్లో ఏం జరుగుతున్నారు అది ఇక్కడ తీసుకొస్తారు. అదే కదా గుజరాత్ మోడల్ అంటే. గుజరాత్లో ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ 50-50 ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు. ఆంధ్రప్రదేశ్లో 18 గవర్నమెంట్ కాలేజీలు అయితే 19 ప్రైవేట్ కాలేజీలు అంటే ఆల్మోస్ట్ 50-50 ఉన్నాయి. బట్ గుజరాత్లో తెలుసా, టోటల్ 42 కాలేజీలు ఉంటాయి. గుజరాత్లో 36 సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్, కేవలం 6 మాత్రమే, సారీ ఐ రోట్ 7, ఓన్లీ 6 మాత్రమే, ఓన్లీ 6 కాలేజీలు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అంటే గుజరాత్లో మెరిట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఫ్రీ సీట్లు వచ్చేది కేవలం 6 కాలేజీలకే. మిగతా 36 కాలేజీలకి డబ్బులున్న వాటికే విద్య మెడికల్ కాలేజీల్లో.
ఇది గుజరాత్లో జరుగుతున్నటువంటి మోడల్. దాన్ని ఇప్పుడు తీసుకొని వస్తా అన్నారు. గుజరాత్లో కేటగిరీ ఏకి 7 lakhs ఫీజు కట్టమన్నారు, కేటగిరీ బికి 15 lakhs, కేటగిరీ సికి 25 lakhs. రిమెంబర్, కేటగిరీ సి అంటే నీకు తక్కువ లో స్కోర్ వచ్చినా సరే 25 lakhs కట్టగలిగిన వాడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే వాడికి చదువు వచ్చినా రాకపోయినా మినిమం క్వాలిఫై అయ్యి నువ్వు ₹1,00,00,000 కట్టగలిగితే నీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. నీకు ఆపరేషన్ చేయడానికి వచ్చినా రాకపోయినా నీకు డబ్బులుంటే నీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేది. రిజర్వేషన్లు ఇస్తే, ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుతున్నా, రిజర్వేషన్లు ఇస్తే వాడికి చదువు వచ్చినా రాకపోయినా రిజర్వేషన్లో వాడికి సీట్లు ఇస్తున్నారు. డాక్టర్లు అయితే వాళ్ళ పేషెంట్లను చంపేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకి మార్కులు సరిగా రాకపోయినా వాళ్ళకి ఇస్తే మరి అన్యాయం జరిగిద్దా అన్న వాళ్ళు ఇక్కడ 25 lakhs నువ్వు డబ్బులు అమ్ముకుంటే ఆడికి చదువు వచ్చినా రాకపోయినా డబ్బులు కట్టగలిగినాడు ఒక కోటీశ్వరుడు కొడుకు వాడు ఎంబీబీఎస్ సీట్ కొనుక్కుంటే ఆడు చంపేడే పేషెంట్లని అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఒక పాయింట్. సరే, ఏదైనా సరే ఇక్కడ గుజరాత్ మోడల్లో జరుగుతుంది. ఇది 36 ప్రైవేట్ కాలేజీలు ఉంటే 6 మాత్రమే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ పేదవాడికి విద్య లేదు. ఆ మోడల్ తీసుకొచ్చి నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదేమన్నా ఇప్పుడు కొత్త అంటే కాదు, 2015లో ఆల్రెడీ ఒక పీపీపీ మోడల్ కింద చిత్తూరులో ఒక కాలేజీ గురించి చెప్తాను మీకు. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో, చిత్తూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ కింద 2015లో, ఇప్పుడు కాదు, ప్రీవియస్ గవర్నమెంట్ జగన్ కంటే ముందు గవర్నమెంట్లో ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. దాన్ని అదేంటంటే చిత్తూరు గవర్నమెంట్ కాలేజీని అపోలో హాస్పిటల్కి ఇచ్చాడు. ఇది 2015 జిఓ నంబర్ 125 అపోలోకి చిత్తూరు గవర్నమెంట్ కాలేజీని నేను పీపీపీ మోడల్ ఇస్తున్నట్టుగా ఇచ్చిన జిఓ. ఇది 2015లో. 2016 జిఓ నంబర్ 42 3 years అంటే లీజ్కి ఇచ్చి 3 yearsకి ఇచ్చిన లీజ్ని 33 yearsకి ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చాడు 2016లో చంద్రబాబు నాయుడు గారు అపోలోకి. అంటే అర్థం, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో 33 సంవత్సరాలు అపోలోకి లీజ్కి ఇచ్చేసాడు పీపీపీ మోడల్ కింద చంద్రబాబు నాయుడు గారు 2016లో. 2017లో ఫెసిలిటీస్ మొత్తం అపోలోకి అప్పగించారు. చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళిందో. ఫస్ట్ 2015, నెక్స్ట్ సంవత్సరం 33 yearsకి పెంచారు. ఆ తర్వాత ఫెసిలిటీస్ మొత్తం అంటే హాస్పిటల్లో ఉన్న సామాన్లు మొత్తం లీజ్కి ఇచ్చేశారు. అంటే ఇక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి వాటికి కూడా లీజ్కి ఇచ్చేసారనమాట అపోలోకి. ఇప్పుడు అదేమిటి, ఇది పీపీపీ మోడల్ అన్నారు. ఇప్పుడు చిత్తూరు గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే అపోలో వాళ్ళ హాస్పిటల్ కింద రన్ అవుతుంది. అది ఇలాగా అన్ని హాస్పిటల్స్ని, అన్ని కాలేజీలని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని అనుమానం. పీపీపీ మోడల్ అన్నప్పుడు మీరు ఇలాగ అన్ని కాలేజీలు జరిగితే మీ జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ బికమ్స్ ప్రైవేట్ హాస్పిటల్. ఇప్పుడు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగైతే అపోలో హాస్పిటల్ కిందకి వెళ్ళిపోయిందో, మీ గవర్నమెంట్ మీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రతి హాస్పిటల్ కూడా ఏదో ఒక ప్రైవేట్ కాలేజీ కిందకి వెళ్ళిపోయింది, ప్రైవేట్ మేనేజ్మెంట్ కిందకి వెళ్ళిపోయింది. ప్రైవేట్ మేనేజ్మెంట్కి వెళ్తే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యశ్రీ ఉందనుకోండి. ఆరోగ్యశ్రీ అనేది ఈ ప్రైవేట్ వాళ్ళు ఆరోగ్యశ్రీ అసలు ప్రోగ్రామే ఎత్తేసారు. దాని గురించి మనం మాట్లాడాలని అవసరం. ఒకవేళ ఉందనుకుందాం, ఈ ఆరోగ్యశ్రీ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి. ఈ ఆరోగ్యశ్రీతో పాటు యూజర్ ఛార్జెస్ వేస్తాడు అనుకోండి. ఏదో యూజర్ ఛార్జెస్ వేస్తారు, ఏదో మెయింటెనెన్స్ ఛార్జ్ అనో బెడ్ ఛార్జ్ అనో ఏదో ఒకటి ప్రైవేట్గా హాస్పిటల్ చేసేది అవే. ఆ యూజర్ ఛార్జెస్ పబ్లిక్ మీద వేసినప్పుడు భారం అయిపోయింది. ఫ్రీ ట్రీట్మెంట్ అనేది వెళ్ళిపోయింది. ఎక్స్రేలు, స్కానింగ్లు, ఇదిగండి ఇది ప్రైవేట్ పీపీపీ మోడల్ కింద ఉంది. ప్రైవేట్ వాళ్ళు మొత్తం ఫ్రీ ఇవ్వలేము, ఓన్లీ ట్రీట్మెంట్ ఫ్రీ ఇస్తాము, ఎక్స్రేలు మీరే కొనుక్కోవాలి, మెడిసిన్లు మీరే కొనుక్కోవాలి, ఇట్లాంటివి తీసుకొచ్చారనుకోండి, అదొక ప్రాబ్లం అయిపోయింది ఈ పీపీపీ మోడల్లో. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చిత్తూరు దగ్గరలో చెన్నై ఉంది. ఇప్పుడు అతిపెద్ద హాస్పిటల్ అపోలో హాస్పిటల్ చెన్నై. చిత్తూరులో ఒక మేజర్ కేసు వచ్చింది అనుకుందాం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మేజర్ కేసు వచ్చింది. అక్కడ చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో దాన్ని మీరు ట్రీట్మెంట్ చేయలేరు. అది ఎవరి కింద ఉంది? అపోలో కింద ఉంది. ఆ దగ్గరలో చెన్నైలో ఉన్న మేజర్ అపోలోకి రిఫర్ చేస్తారు వీళ్ళు. మీరు వెళ్ళి అపోలో హాస్పిటల్కి వెళ్ళండి అని చిత్తూరు నుంచి చెన్నైకి పేషెంట్ పంపిస్తారు. అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. అది గవర్నమెంట్ కాదు, అది ప్రైవేట్ది, చిత్తూరులో ఉన్నది.
ఐ మీన్ చెన్నైలో ఉన్న అపోలో అక్కడ ఫుల్గా బిల్ వేసి పంపిస్తారు మీకు. సో వాట్ ఇఫ్ ఈ పేషెంట్లందరినీ మళ్ళీ దగ్గరలో ఉన్న చెన్నైకి పంపించే అవకాశం ఉంది, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ లేకపోతాయి. అపోలో వాళ్ళు ఏమి వెళ్ళి వేరే యశోద హాస్పిటల్కి పంపించారు కదా, వాళ్ళు అపోలో వాళ్ళు అపోలోకే పంపిస్తారు. ఓకే, సో ఇది జరిగిద్ది మళ్ళీ పీపీపీ మోడల్లో వెళ్తారు. వేరేస్ ఇప్పుడు నెల్లూరు మెడికల్, ఇప్పుడు నెల్లూరు జిల్లా హాస్పిటల్ని ఒకవేళ పీపీపీ మోడల్ కింద నారాయణ మెడికల్ కాలేజీకి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇదే జరిగింది. నారాయణ మెడికల్ కాలేజీలు మొత్తం కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా నారాయణ హాస్పిటల్గా కన్వర్ట్ అయిపోయింది. నారాయణ హాస్పిటల్కి అయినప్పుడు మళ్ళీ యూజర్ ఛార్జీలు, ఎక్స్రే ఫీజులు, నా ఫీజులని మొత్తం వేస్తారు మీ మీద. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, ఆయుష్మాన్ అనేటువంటి దాన్ని ఆరోగ్యశ్రీ ఎత్తేసి మేము ఆయుష్మాన్ అనే కింద మేము పంపిస్తున్నామని ఎందుకు అంటున్నారంటే, ఈ ఆయుష్మాన్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ స్కీమ్ కింద లో ఇన్కమ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఆరోగ్యశ్రీ అనేది మిడిల్ క్లాస్ వాడికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేసి మీరు ఆయుష్మాన్ తీసుకోండి అని అంటే అర్థం మిడిల్ క్లాస్ వాడికి నో ఆరోగ్యశ్రీ, మిమ్మల్ని ఆరోగ్యశ్రీ లేదు, మొత్తం ఈ అపోలో మెడికల్ హాస్పిటల్స్లోకి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకుని చిత్తూరులో అని చెప్పడం ఒక రకంగా. ఓన్లీ లో ఇన్కమ్ వాడికి మాత్రమే ఈ ఆయుష్మాన్ ఉంది, మిడిల్ క్లాస్ వాడు సఫర్ అయిపోతాడు. సో యూ హ్యావ్ టు పే అ లాట్. పీపీపీ మోడల్ ఈ డేంజర్ ఉంది. ఇప్పుడు ఒకవేళ వస్తే రాలా, స్టడీ చేస్తున్నారు చెప్తున్నాం, ఇది స్టడీ చేయక ముందే మనం అలర్ట్ చేస్తున్నాం. ఇది లాట్ ఆఫ్ రీసెర్చ్ డన్ బై గొల్లపూడి ప్రదీప్ కుమార్. ఓకే, సో అతని ప్రకారం ప్లస్ నా ప్రకారం నేను అగ్రి అయితేనే అతని వీడియో చెప్తాను నేను. ఓకే, నేను ఇప్పుడు వాట్ ఐ సేస్ దెర్ ఇస్ ఎ డేంజర్ టు ఆంధ్రప్రదేశ్. అదేంటంటే పేదవాడికి చాలా ప్రమాదం ఇది. ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్తే యూజర్ ఛార్జెస్ లెక్కన పేదవాడు కూడా మెడిసిన్ని కొనుక్కోవాల్సి వచ్చింది, కాస్ట్లీ అయిపోయింది హెల్త్ అనేది. రెండోది మేజర్గా దళితులు సఫర్ అవుతారు, దళితులు కూడా సఫర్ అవుతారు. ఇట్లాంటివి వచ్చినప్పుడు జనరల్గా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పేదల సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో చాలా సంస్థలు ఉన్నాయి కదా, రోడ్లన్నీ తిరుగుతూ ఉంటారు. నేను ఆ సంఘానికి అధ్యక్షుడు, ఈ సంఘానికి అధ్యక్షుడు అని. ప్లస్ అన్ని పార్టీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీ, మా దళితుని కొట్టారు, మా దళిత ఎంపీని తిట్టారు, మా దళిత, వీళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడరు. వీళ్ళంతా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇంతకుముందు వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు. పొలిటికల్ పార్టీలో కూడా అరే ఒక నిర్ణయం తీసుకుంటే ఈ దళిత ఎమ్మెల్యేలు ఎదిరిస్తారేమోనని పార్టీ అధ్యక్షుడు భయపడేవాడు ఇంతకుముందు. ఇప్పుడు అదేం లేదు. దళిత నాయకుడిని అడగాల్సిన అవసరం లేదు, వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఏ పార్టీలో కూడా దళితుడు క్వశ్చన్ చేసే పొజిషన్లో లేరు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. సో ఇప్పుడు అందుకని వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా సరే ఇంత సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే బికాజ్ దే డోంట్ హ్యావ్ వాయిస్. ప్రజాప్రతినిధులకు వాయిస్ లేదు. వాళ్ళ రెస్పెక్టివ్ పార్టీలో ప్రజాప్రతినిధులు మాట్లాడలేరు. దళితులు మొత్తం కూడా వాళ్ళ యొక్క పార్టీలో సెటిల్ అయిపోయారు, కానీ నోరు ఎత్తలేని పొజిషన్లో ఉన్నారు. వేరే దళిత సంఘాలు వీళ్ళందరూ ఏంటంటే, పేదల సంఘాలు, దళిత సంఘాలు ఏంటంటే ముఖ్యంగా దళితుల్ని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమైనా వర్గీకరణ తీసుకొచ్చి డైవర్ట్ చేశారు. ఇప్పుడు మాలామాదికలు కొట్టుకున్నారు వర్గీకరణ దగ్గర. ఇక దీని గురించి ఎవడు ఆలోచిస్తాడు? అరే మెడికల్ కాలేజీలు మొత్తం హాస్పిటల్స్ మొత్తం ఏది చేస్తున్నారట, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేది మొత్తం మన దళితులే, మన వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది, మన ఇల్లు కొట్లాడదారా, మా దళితులందరూ కలిసి అని యూనిటీ లేదు కదా ఇప్పుడు. ఎందుకు? వర్గీకరణ అనే దాని మీద విడదీశాడు దళితుని చంద్రబాబు నాయుడు గారు. గాన్ యూనిటీ పోయింది. యూనిటీ పోయినప్పుడు వాళ్ళు మొత్తం ప్లాట్ఫామ్ మీదకి రాలేరు, వీటి గురించి మాట్లాడలేరు. దట్ ఈస్ పక్కా స్ట్రాటజీ బై చంద్రబాబు నాయుడు గారు. ఈ డైవర్షన్ స్ట్రాటజీ, కేటగరైజేషన్ తీసుకుని వచ్చేసి ఎస్సీని డివైడ్ చేసి వాళ్ళ మధ్య గొడవ పెట్టేస్తే పోయా, ఇది ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. ఇది వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళు కొట్టుకోవడానికి టైం అయిపోయింది వాళ్ళకి. ఓకే, ఇది చాలా జరుగుతున్నాయి దీంట్లో. ఇప్పుడు మన రీసెంట్గా రిజర్వేషన్స్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడాం. ప్రైవేటైజేషన్లో కూడా అంతే, ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. రిమెంబర్, బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు చేస్తున్నారు ప్రతిసారి కూడా. నేను దీని గురించి పదే మాట్లాడుతున్నా. బీజేపీ యొక్క స్ట్రాటజీయే ఇది. ఏంటంటే దే సే ఫర్ క్లాసిఫికేషన్స్, దే సే నో ఫర్ రిజర్వేషన్స్. అంటే రిజర్వేషన్స్ వద్దంటారు కానీ కులాలను విడదీయండి అంటారు. అసలు రిజర్వేషన్స్ వద్దు, కులాన్ని విడిది అంటే రిజర్వేషన్స్ లేకుండా కులాన్ని ఎన్ని ముక్కలు చేస్తే ఏంటి లాభం? అసలు రిజర్వేషన్సే మీరు ఎత్తేస్తున్నప్పుడు ఇక కేటగిరీ వల్ల ఏమొచ్చింది? ఇప్పుడు ఈ మందాకృష్ణ మాదిగ గారు లాంటి వాళ్ళు వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకొని యాక్చువల్గా వాళ్ళకి అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా
జడ్జిమెంట్ వచ్చింది. వర్గీకరణకి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు యాజ్ పర్ లా యూ షుడ్ గో. తీవ్రమైన ఆరోపణలు చేశాడు మాల కమ్యూనిటీ మీద. ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ దెర్ ఇస్ ఎ కన్ఫ్లిక్ట్. దే ఆర్ ప్లానింగ్ టు క్రియేట్ రిడ్జ్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ మాలా అండ్ మాది కమ్యూనిటీ టు డైవర్ట్ ఆల్ దీస్. అది ఒక పెద్ద ప్లాన్ గా కనిపిస్తుంది అది. ఓకే, తీవ్రమైన ఆరోపణలు చేయటం. ఇప్పుడు వీళ్ళందరూ సైలెంట్గా ఉన్న మాలలు మొత్తం కూడా అన్ని రాష్ట్రం మొత్తం కూడా రెడీ అవుతున్నారు ఫైట్ చేయడానికి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే సరిపోయింది, జడ్జిమెంట్ ఇచ్చారు, కానీ మాలలు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడైతే ఏ కామెంట్స్ వచ్చాయో ఇప్పుడు వాళ్ళందరూ దేర్ గెటింగ్ రెడీ టు ఫైట్. సో ఇదంతా డైవర్షన్ స్ట్రాటజీ. ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి వీళ్ళ మధ్య గొడవ పెడితే మన పని అయిపోయిద్దని సింపుల్గా. ఓకే, సో ఇది ఇంకోటి దళిత క్రిస్టియన్స్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏంటంటే అసలు రిజర్వేషన్స్ అనేవి ఎంటీ చేయాలండి. ఫస్ట్ ఎంటీ ద బాక్స్ని ఎంటీ చేసి ఆ బాక్స్ని అక్కడ పెట్టి ఆ బాక్స్ కోసం మీరందరూ కొట్టుకోండి, మీ అందరిని డివైడ్ చేస్తాను, ఇది ఏ గ్రూప్, ఇది బి గ్రూప్, ఇది సి గ్రూప్, ఇది డి గ్రూప్, ఇది ఈ గ్రూప్, మీరు కొట్టుకు సావండి. కొట్టుకొని ఆడబోజితే బాక్స్లో ఏముండదు, రిజర్వేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది మొత్తం. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్లాన్ ఆఫ్ ఏ బిగ్గర్ ప్లాన్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ అపోజింగ్ రిజర్వేషన్స్. ఓకే, మరి దీంట్లో మరి దళితులు పడుతూ ఉన్నారు, మరి వాళ్ళ ఇష్టం. ఓకే, సో ఈ డేంజర్ అయితే ఉంది. ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు మేల్కుంటారని ఇంత రీసెర్చ్ చేసిన ప్రదీప్ కుమార్కి మనం అప్రిషియేట్ చేయాలి. ప్రదీప్ కుమార్ పెద్ద రీసెర్చ్ చేశాడు, దీని మీద మెయిల్ పెట్టాడు, నాతో డిస్కస్ చేశాడు ఓవర్ ద ఫోన్. ఇవన్నీ జరుగుతున్నాయన్నా మీరు జాగ్రత్తగా అలర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నాడు. నేను అలర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు 2 పాయింట్లు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, ఒకటి పులివెందుల మెడికల్ కాలేజీకి 150 సీట్లు ఉంటే దాంట్లో ఒక 50 సీట్లకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మీరు అడ్మిషన్ చేసుకోమని. ఆ 50 సీట్లు మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గవర్నమెంట్కి లెటర్ రాస్తుందట, 50 సీట్లు మాకు వద్దని. ఇదేంటంటే మెడికల్ సీట్లు ఇస్తే మా సీట్లు వద్దని చెప్పి గవర్నమెంట్ లెటర్ రాయటం ఏంది సార్, రాశారట. రెండోది పాడేరు మెడికల్ కాలేజీ ఒకటి ఉంది కదా, పాడేరు మెడికల్ కాలేజీని కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారే జిఓఎంఎస్ నెంబర్ 116 ద్వారా 500 కోట్ల రూపాయలు ఎస్టీకి సంబంధించిన సప్లా నుంచి గిరిజన ఫండ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పాడేరు మెడికల్ ట్రైబల్ కాలేజీ కట్టారట. పాడేరు మెడికల్ కాలేజీ మరి ట్రైబల్ ఫండ్తో కట్టినప్పుడు దాన్ని మీరు పీపీపీ మోడల్ ద్వారా తీసుకెళ్లి ప్రైవేట్ కాలేజీలకు అమ్ముకోవటం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఈ 2 విషయాలు మర్చిపోయింది, ఇప్పుడు మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ.